హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుష్ప ద రూల్ మూవీతో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో లేని రికార్డులన్నీ కూడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ముందు ఏ రికార్డు గురించి మాట్లాడుకోవాలన్నా సరే టాప్ 1లో ఉండేది మాత్రం పుష్ప ద రూల్ మూవీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మన పుష్ప ద రూల్ మూవీ సృష్టించిన రికార్డ్స్ ఏంటి, తన పేరు మీద పెట్టుకున్న రికార్డ్స్ ఏంటి, అయితే ఆ రికార్డ్స్ని బద్దలు కొట్టే మరో పాన్ ఇండియా స్టార్ ఎవరు, ఏ సినిమాతో ఈ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయగానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. పుష్ప ద రూల్ మూవీతో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ కానీ రేంజ్లో దాదాపుగా 11,500కు పైగా థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి ఇన్ని వేల థియేటర్లో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమాగా అయితే రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత సెకండ్ రికార్డ్ వచ్చి పుష్ప ద రూల్ మూవీ డే 1 రికార్డ్ ఫ్రెండ్స్. పుష్ప ద రూల్ మూవీ డే 1 వచ్చి దాదాపు 294 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డ్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత పుష్ప ద రూల్ మూవీ ఫాస్టెస్ట్ 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా కూడా రికార్డ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ 3 రికార్డ్ని బద్దలు కొట్టే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఏంటిది, ఏ పాన్ ఇండియా హీరో ఈ సినిమా రికార్డ్ని బద్దలు కొడతారో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ రికార్డ్ని బద్దలు కొట్టే దమ్మున్న హీరో ఎవరైనా ఉన్నారంటే నెంబర్ 1 మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన ప్రభాస్ గారికి రికార్డ్స్ కొత్త కాదు, పాన్ ఇండియా దారిని పెట్టిందే, పాన్ ఇండియాకి దారిని చూపించిందే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫ్రెండ్స్. అయితే ఈ రికార్డ్ని బద్దలు కొట్టే ఏకైక మగాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు ఏ మూవీతో ఈ రికార్డ్ని బద్దలు కొడతారో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు వస్తున్న అప్కమింగ్ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉన్న మూవీ ఏదైనా ఉందంటే అది ద రాజా సాబ్ మూవీ ఫ్రెండ్స్. మారుతి గారి డైరెక్షన్లో మన ప్రభాస్ గారు నటిస్తున్న ద రాజా సాబ్ మూవీ ఫ్రెండ్స్. ఈ సినిమా అయితే కామెడీ, హర్రర్, లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీతో ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రెండ్స్. ద రాజా సాబ్ మూవీతో ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ రావడం అనేది సాధ్యం కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి నుంచి వస్తున్న మూవీస్ సలార్ 2 శౌర్యాంగ పర్వం ఫ్రెండ్స్. మన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో మన ప్రభాస్ గారు ఆల్రెడీ సలార్ పార్ట్ 1 చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఈ మూవీకి సీక్వెల్గా పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని చెప్పి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ కనుక రిలీజ్ అయితే మాత్రానికి రికార్డులు అయితే చెల్లా చెదిరే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు సలార్ 2 శౌర్యాంగ పర్వంతో అయితే రికార్డ్ అయితే కంపల్సరీగా అయితే బ్రేక్ చేయడం కన్ఫర్మ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించబోయే నెక్స్ట్ మూవీ కల్కి 2. ఈ మూవీతో కూడా ఈ రికార్డ్స్ కూడా బద్దలవడం కూడా ఖాయం ఫ్రెండ్స్. డే 1 అయితే ఖచ్చితంగా లేచిపోతాయి. అండ్ దెన్ ఆ తర్వాత కంపల్సరీగా ఆ రోజుల్లో 1000 కోట్లు దాటిన సినిమా పుష్ప ద రూల్ మూవీ రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ 2 మూవీస్ అయితే కంపల్సరీగా పుష్ప ద రూల్ మూవీ రికార్డ్ అయితే బద్దలు కొట్టేస్తాయి ఫ్రెండ్స్, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అండ్ దెన్ ఆ తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించబోయే సినిమా నెక్స్ట్ మూవీ దేవర పార్ట్ 2 ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత వార్ 2, ఆ తర్వాత వచ్చి ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ మూవీ ఫ్రెండ్స్. అయితే మన ఎన్టీఆర్ గారి నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా వార్ 2 ఫ్రెండ్స్. హృతిక్ రోషన్ అండ్ అలాగే ఇటు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి మల్టీ స్టార్ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఈ సినిమాని అయితే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 14th వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ మూవీతో ఖచ్చితంగా అయితే పుష్ప ద రూల్ మూవీ డే 1 రికార్డ్ కూడా లేచిపోవడం ఖాయం ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కాదు, ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానీ రేంజ్లో అయితే వార్ 2 అయితే రిలీజ్ కాబోతుంది. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఆగస్టు 14th రిలీజ్ కాబోతున్న వార్ 2 మూవీతో అయితే డే 1 రికార్డ్ని ఖచ్చితంగా లేపేస్తాయి ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత ఈ సినిమా అయితే ఫాస్టెస్ట్గా 1000 కోట్ల క్లబ్లో చేరే సినిమాగా కూడా నిలబడిపోతుంది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ కానీ రేంజ్లో కూడా వార్ 2 మూవీ అయితే రిలీజ్ కాబోతుంది, దాంట్లో కూడా ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. సో ఈ మూవీతో ఖచ్చితంగా పుష్ప ద రూల్ మూవీ మీద అన్ని రికార్డ్స్ని తన పేరు మీద పెట్టుకోవడం అయితే ఖాయం ఫ్రెండ్స్ వార్ 2 మూవీ. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చే ప్రశాంత్ నీల్ మూవీ కానివ్వండి, అండ్ దెన్ ఆ తర్వాత ఇప్పుడు బ్లాక్ బాస్టర్ దేవర మూవీకి సీక్వెల్గా వస్తున్న దేవర పార్ట్ 2 మూవీతో కూడా ఈ రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టడం ఖాయం ఫ్రెండ్స్. సో రాబోయే మూవీస్ ఏవైనా సరే ఇటు సలార్ 2 కానివ్వండి, కల్కి 2 కానివ్వండి, దేవర 2 కానివ్వండి, అండ్ అలాగే వార్ 2 కానివ్వండి, డ్రాగన్ మూవీ కానివ్వండి, అండ్ అలాగే మరో నెల రోజుల్లో మన ముందుకు రాబోతున్న గేమ్ చేంజర్ మూవీ కూడా కానివ్వండి ఫ్రెండ్స్. శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పుష్ప ద రూల్ మూవీకి మించి థియేటర్లో అయితే రిలీజ్ కాబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మరో నెల రోజుల్లో మన ముందుకు రాబోతుంది. సో ఈ సినిమాతో కూడా మన గేమ్ చేంజర్ మూవీతో పుష్ప ద రూల్ మూవీని బ్రేక్ చేస్తారో లేదో వేచి చూడాలి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే పుష్ప ద రూల్ మూవీని గేమ్ చేంజర్ మూవీతో ఫస్ట్లోనే లేపేస్తారేమో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. వేచి చూడాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా పుష్ప ద రూల్ మూవీని బ్రేక్ చేయాలనే ఖచ్చితోనే రామ్ చరణ్ గారి అభిమానులు అయితే గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నారు ఫ్రెండ్స్. అదే తరహాలో అయితే గేమ్ చేంజర్ మూవీని వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు పుష్ప ద రూల్ మూవీని మించి థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు మన దిల్ రాజు గారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో అదే నిజం అయితే మరో నెల రోజుల్లో పుష్ప ద రూల్ మూవీ రికార్డు లేచిపోతాయేమో వేచి చూడాలి ఫ్రెండ్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో ఇది ఫ్రెండ్స్, మీరు అయితే పుష్ప ద రూల్ మూవీ మీద ఉన్న ఈ 3 రికార్డ్స్ని బ్రేక్ చేసే సినిమా ఏదో, ఏ పాన్ ఇండియా స్టార్ ఈ మూవీ రికార్డ్ని ఏ సినిమాతో బ్రేక్ చేస్తారని మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంటే బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.